వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ హరి ముందుగా హెడ్లైన్స్ మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపనున్న విశాఖ పోలీసులు 100 రోజుల్లో గంజాయి వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తాం కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ భవానీ సేన్ పై సస్పెన్షన్ వేటు మహిళా పోలీసులపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఎస్ఐ అరెస్ట్ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న కార్పొరేట్ పాఠశాలల ఆగడాలను అరికట్టాలని ఏబీవీపీ ఏఐఎస్ఎఫ్ ఆందోళన యూసఫ్గూడ డివిజన్లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అజారుద్దీన్ పర్యటన 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ అభివృద్ధి చేయలేదు రాష్ట్ర హోం మినిస్టర్ అనిత ఆదేశాలతో విశాఖ జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు గంజాయి ఇతర మారక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపనున్నారు ఈ మేరకు విశాఖ వెస్ట్ జోన్ కార్యాలయంలో డీసీపీ 2 మేకా సత్యబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు ఇక నుండి జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ పై తనిఖీలు నిర్వహించి మాదక ద్రవ్య రహిత కేంద్రంగా విశాఖ జిల్లాను ఉంచుతామని అన్నారు ట్రాన్స్పోర్ట్ వాహనాలు ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు 100 రోజుల్లో గంజాయి వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తామని విశాఖ పోలీసులు తెలియజేశారు ఉండేది ర్యాగింగ్ కమిటీస్ పెట్టిన తర్వాత చాలా వరకు ఈ రోజున ర్యాగింగ్ ఇష్యూ లేకుండా పోయింది అదేవిధంగా ఎన్డీపీఎస్ కేసుల్లో కూడా ఒక కమిటీలు వేసి పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి మేమేదో ఒక ఎన్డీపీఎస్ కేసు ఉంటే ఒకవేళ మీరు వేరే కంట్రీ వెళ్ళి చదువుకోవాలన్నా మీకు పాస్పోర్ట్ రాదు ఒక్క పోలీస్ కేసు పెండింగ్ ఉన్నా మీకు ఎంత తెలివైన వాళ్ళైనా కానీ వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం రాదు యాక్సిడెంట్స్ వెరిఫై చేసేటప్పుడు ఎన్డీపీఎస్ కేసులు ఉంటే ఉద్యోగం రాదు అంతేకాకుండా హెల్త్ ఏ విధంగా డిటరేట్ అయిపోతుంది ఆల్మోస్ట్ డ్రగ్ అనేది గాంజా అనేది బాడీలో ఉన్నటువంటి ఆల్ పార్ట్స్ని టాప్ టు బాటమ్ ఆల్ పార్ట్స్ని ఇంపాక్ట్ చేస్తుంది మనిషి ఎందుకో పనికి రాకుండా చనిపోతారు వాళ్ళ లైఫ్ స్పాన్ నేను చాలామందిని చూసాము 30 ఇయర్స్కి 35 ఇయర్స్కే చనిపోతూ ఉన్నారు డ్రగ్స్ బారిన పడేటువంటి వాళ్ళు మేము ఏం చేయాలంటే సైకాలజిస్టులని డాక్టర్స్ని కూడా తీసుకొచ్చి కాలేజీల్లో మీటింగ్ పెట్టేటప్పుడు వాళ్ళ చేత కూడా ఈ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ హెల్త్ మీద ఎట్లా ఉంటాయి సైకలాజికల్గా ఎట్లా ఉంటాయి అనేది వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి డాక్టర్స్ని సైకాలజిస్టులని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి చెప్పిందామని చెప్పేసి అనుకుంటున్నాను వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది అది కాబట్టి ఇది ర్యాండమ్గా ఒకరోజు 8 ఒకరోజు నైట్ 9 ఒకరోజు నైట్ 11 ఒకరోజు నైట్ 12 అట్లా ఉంటుంది ఆ ప్లేసెస్ కూడా మేము ర్యాండమ్గా చేస్తూ ఉంటాం ఇలా చేయడం వల్ల తప్పనిసరిగా ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా 100 డేస్లో ఎంతో కొంత దీన్ని అరికట్టాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన మంత్రి గారు అదే చెప్పారు డీజీపీ గారు అదేవిధంగా మా సిపి గారు వీళ్ళందరి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 100 డేస్లో ఈ గాంజా సమస్య కొంతవరకు పోయిందనేటువంటి దాన్ని తీసుకురావాలనేటువంటిది అటువంటి సంకల్పంతో పనిచేస్తాను ఉండేది ర్యాగింగ్ కమిటీస్ పెట్టిన తర్వాత చాలా వరకు ఈ రోజున ర్యాగింగ్ ఇష్యూ లేకుండా పోయింది అదేవిధంగా ఎన్డీపీఎస్ కేసుల్లో కూడా ఒక కమిటీలు వేసి పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి మేమేదో ఒక ఎన్డీపీఎస్ కేసు ఉంటే ఒకవేళ మీరు వేరే కంట్రీ వెళ్ళి చదువుకోవాలన్నా మీకు పాస్పోర్ట్ రాదు ఒక్క పోలీస్ కేసు పెండింగ్ ఉన్నా మీకు ఎంత తెలివైన వాళ్ళైనా కానీ వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం రాదు యాక్సిడెంట్స్ వెరిఫై చేసేటప్పుడు ఎన్డీపీఎస్ కేసులు ఉంటే ఉద్యోగం రాదు అంతేకాకుండా హెల్త్ ఏ విధంగా డిటరేట్ అయిపోతుంది ఆల్మోస్ట్ డ్రగ్ అనేది గాంజా అనేది బాడీలో ఉన్నటువంటి ఆల్ పార్ట్స్ని టాప్ టు బాటమ్ ఆల్ పార్ట్స్ని ఇంపాక్ట్ చేస్తుంది మనిషి ఎందుకో పనికి రాకుండా చనిపోతారు వాళ్ళ లైఫ్ స్పాన్ నేను చాలామందిని చూసాము 30 ఇయర్స్కి 35 ఇయర్స్కే చనిపోతూ ఉన్నారు డ్రగ్స్ బారిన పడేటువంటి వాళ్ళు మేము ఏం చేయాలంటే సైకాలజిస్టులని డాక్టర్స్ని కూడా తీసుకొచ్చి కాలేజీల్లో మీటింగ్ పెట్టేటప్పుడు వాళ్ళ చేత కూడా ఈ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ హెల్త్ మీద ఎట్లా ఉంటాయి సైకలాజికల్గా ఎట్లా ఉంటాయి అనేది వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి డాక్టర్స్ని సైకాలజిస్టులని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి చెప్పిందామని చెప్పేసి అనుకుంటున్నాను రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలు రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా జెడ్పీటీసీ గుండం నరసయ్య మాట్లాడుతూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హత్ సే హత్ జడయాత్ర భారతదేశ వ్యాప్తంగా చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. భారతదేశ వ్యాప్తంగా చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చామన్నారు. దేశ ప్రజల అభ్యున్నతికి పోరాడుతున్న కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్, ఎస్పీ సెల్ మండల అధ్యక్షులు తలారి నర్సింహులు, సద్ది మధు, పెద్దిగారి శ్రీనివాస్, తోటా ధర్మేందర్, షాదుల్ పాప, షీలా ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వం, కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్. బలైన వర్గాల ఆశాజ్యోతి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ మీ దోస్తు ఇస్తుండు. ఇక్కడ హై స్కూల్ కాడ ఒకసారి వైన్ తిప్పుతున్నారు, ఒకసారి పోయి అటు పోయి కాబోయే ప్రధానమంత్రి శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి మన దేశానికి పట్టిన పీడను వదలడానికి మరి కంకణబద్ధుడై కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రలు చేసి మొన్నటి ఎంపీ ఎలక్షన్లలో నరేంద్ర మోడీ గారికి ముచ్చెమటలు పట్టించే విధంగా మరి అన్ని ఎంపీ సీట్లు సాధించిన వ్యక్తి మన రాహుల్ గాంధీ. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ భవానీ సేన్పై సస్పెన్షన్ వేటు పడింది. మహిళా పోలీసులపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో ఎస్ఐని సర్వీస్ నుంచి తొలగించినట్లు సమాచారం. ఎస్ఐ అరెస్ట్ను ధృవీకరించిన ఎస్పీ కార్యాలయం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు తెలియజేస్తామని ఎస్పీ కార్యాలయ అధికారులు అన్నారు. మాకు పోయినసారి వరంగల్ ఇచ్చాడు తీసుకొని కార్పొరేట్ పాఠశాలల కాలం చెల్లిన లైసెన్స్లతో
బుక్స్, స్టేషనరీ అధిక ధరలకు విక్రయిస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారని విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని RFCL క్యాంపస్లో శ్రీ చైతన్య విద్యా సంస్థ ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఫీజు, పుస్తకాల పర్యవేక్షణపై రాష్ట్ర ప్రభుత్వం జీవోలు తీసుకొచ్చినప్పటికీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. చదువుల పేరుతో పేరెంట్స్పై ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా ABVP, AISF ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా విద్యాధికారులు స్పందించి ప్రైవేట్ పాఠశాల ఆగడాలను అరికట్టాలని వారు కోరారు. దగ్గరలో అమ్ముతున్నారు. వీళ్ళకు ఎన్ని చెప్పినా కూడా నిమ్మకు నీరు ఎత్తినట్టుగా మేము ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేడు. ఇగో ఈయన రాజా ఎంపీ సార్, ఇప్పుడు మీటింగ్ కాదు సార్, ఇక్కడ మనకు ఇదే మొత్తం శ్రీ చైతన్య స్కూల్లో మొత్తం ఇది ఒక విద్యా దోపిడీ కేంద్రం. ఒక అన్నమే విద్వాంసులు అందుకున్న పరిస్థితి కానీ అన్ని కూడా ఇదే స్కూల్లో తెచ్చి దోపిడీ 6,000, 8,000 రూపాయల చర్యలు తీసుకోవాలి. NGO, CEO నిర్లక్ష్యాల ఫోన్ చేస్తే ఆయన ఎప్పుడు వస్తారంటే వాళ్ళు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి హైదరాబాద్ సమితి AISF చేస్తాం. ఇది ఇల్లీగల్ అబ్బా, సార్ ఇల్లీగల్. ఆపు నువ్వు సార్, కంటిన్యూషన్ చేసి ఆపు. అంతేనా? ఇది క్లాస్ స్టోర్ సార్. ఇది శ్రీ చైతన్య స్కూల్ RFCL సంబంధించిన పుస్తకాలు మరియు బట్టల షాపుల దందా. ఇది అనుమతి లేని ఒక బుక్ స్టాల్ను అన్లైసెన్స్డ్ హోల్డరు ఇక్కడ RFCL లోపల క్వార్టర్స్ లోపల ఒక క్వార్టర్ తీసుకొని వేలాది రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల కష్టాన్ని దోపిడీ చేసుకుంటూ ఈరోజు ఈ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం వాస్తవాన్ని కూడా ఈ బుక్ల దందాను కొనసాగిస్తూ ఉన్నది. మేము దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒకవైపు పాఠశాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం కష్టపడి వాళ్ళ ఏ చదువైనా చదివించడానికి ఇంత ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు ఇలాంటి బడా కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఏం చేస్తూ ఉన్నాయని చెప్పేసి అంటే ఇలాంటి దందాకు తెరలేపుతూ ఉన్నాయి. మేము ఒకటే విషయాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మేము MBOకి ఫోన్ చేసినాం, DEOకి ఫోన్ చేసినాం, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. సరే DEO గారు కలెక్టర్ గారు మీటింగ్లో ఉన్నారని చెప్పి కలెక్టర్ గారు ఫోన్ చేస్తే CC గారు చెప్పారు కలెక్టర్ గారు మీటింగ్లో DEO గారు ఉన్నారన్నారు. MBO గారు లోకల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన పర్యవేక్షణ పూర్తిగా కరువైపోయింది. ఈ రామగుండం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మహమ్మద్ అజారుద్దీన్ యూసఫ్గూడ డివిజన్ వెంకటగిరి కృష్ణానగర్లో గల సమస్యల పరిష్కారానికి మున్సిపల్ వాటర్ బోర్డు అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా అజారుద్దీన్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో BRS ప్రభుత్వం ఏ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని కాలువలలో నీరు నిలవకుండా శుభ్రతను పాటించి ప్రజలు రోగాల బారిన పడకుండా కాపాడాలని అధికారులకు అజారుద్దీన్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో యూసఫ్గూడ డివిజన్ అధ్యక్షులు ఫెరోజ్, అబ్బు, అదిల్, హైమత్, రంజిత్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు మానవత
మేము హార్ష్గా अपन नहीं सर अपन हार्श में बात करें तो भी मेरे साथ नको ऐसे ना मत करना इसलिए दोनों को कोऑर्डिनेट नहीं हो रहे म्युनिसिपल और वाटर बोर्ड दोनों कोऑर्डिनेट नहीं सर वन वाटर क्योंकि बारिश इतनी हो रही है, मानसून का ज़माना भी है, क्योंकि यहाँ से पहले से यहाँ पे पानी बहुत एकदम भर जाता है और ये आपका प्रॉब्लम है, खाली 10-12 साल से प्रॉब्लम है। तो मेरे ख्याल में यहाँ से कोई अभी तक ये प्रॉब्लम सॉल्व नहीं की है। यहाँ पे जो भी यहाँ पे जो इनके आए थे उन्होंने कोई यहाँ पे कोई काम नहीं हुआ है। तो मैंने अभी देखा है कि काफ़ी हालात ठीक नहीं है, लेकिन हम GHMC और वाटर वर्क्स ऑफिसर्स को बुलाए थे और उनको जहाँ जहाँ पे प्रॉब्लम रहते हैं जो बताए थे उनको इंशाल्लाह वो काम करेंगे। A ब्लॉक, B ब्लॉक, C ब्लॉक कृष्णानगर में और दूसरी जगहों पे भी ये बहुत प्रॉब्लम है, क्योंकि जो वाटर है, जो ड्रेनेज है, उसमें कभी पानी अपना ड्रेनेज का भी पानी आ रहा है और जो स्टॉर्म वाटर जो है मिलके चल रहे थे, इस वजह से यहाँ पे काफ़ी काम करने की ज़रूरत है। क्योंकि अभी तो बारिश का मौका है, तो जो भी कोशिश कर रहे हैं कि जितना भी हम काम कर रहे हैं, जितना भी सहायता दे, जितना उसमें परेशान नहीं हो, इसलिए मैंने आज टूर किया था और सब लोग थे यहाँ पे, थोड़े ऑफिसर भी आए थे, उनको हमने बताया इंशाल्लाह फिर उसके बाद में 8-10 दिन के बाद फिर आगे देखेंगे यहाँ काम होया नहीं। तो मुझे बहुत खुशी है कि यहाँ के लोग मेरे पास आके अपने प्रॉब्लम बोल रहे हैं, अपने जो काम है, तो मुझे काम करने से इंटरेस्ट है, तो इंशाल्लाह यहाँ पे काम करेंगे और इंशाल्लाह ज़रूर योगा के यहाँ पे काम होगा और कृष्णानगर में भी नया एस्टिमेशन भी लोग ड्रेनेज लाइन के लिए ले रहे हैं। तो ऊपर जाके ऊपर गवर्नमेंट से, हमारे मिनिस्टर से मिलकर बात करके थोड़ा सा इसमें भी जल्दी कराने की कोशिश करेंगे, क्योंकि यहाँ पे नॉर्मली ये थोड़ा सा ये एरिया जो है ये लो लाइंग एरिया है, तो इसी वजह से जो पानी एकदम जो जोर से आता है तो इतना प्रेशर होता है, तो यहाँ पे पानी फिर वापस नहीं जा रहा है। तो इसी वजह से यहाँ पे काम ड्रेनेज का और GHMC और वाटर वर्क का काम बहुत है, यहाँ पे बहुत काम करना है। तो इंशाल्लाह इसके बाद थोड़ी काम होगा। అనంతపురం అర్బన్ లక్ష్మీనగర్లో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం నా మీద, మా కుటుంబ సభ్యులపైన మంత్రులు, రవాణా శాఖ అధికారులు కక్షపూరితంగా మా బస్సులు, లారీలపై కేసులు నమోదు చేసి అవి తిరగకుండా చేశారన్నారు. అలా చేయడం వల్ల బస్సులు, లారీలు తుప్పుపట్టిపోయాయని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాకు జరిగిన నష్టానికి హైకోర్టు నాకు అనుకూలంగా ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు. ఆర్డీఓ అధికారులు నాకు జరిగిన నష్టానికి బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించవలసిందిగా కోరారు. ఫ్యామిలీ గురించి సంబంధించినది నాకు చాలా అన్యాయం జరిగింది పోయిన గవర్నమెంట్లో. అన్ని దానికన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు. దొంగోలు చేసి నన్ను, నా భార్యను, నా కొడుకుని, నా కోడళ్ళని బుక్ చేసి జైలుకు పంపించినారు. ఏమని? మేము బస్సులు దొంగలు తెచ్చినామని. అయ్యా చూడండి, ఇది పంజాబ్ గవర్నమెంట్, ఇది మా మెడ్రాస్ గవర్నమెంట్. పంజాబ్ గవర్నమెంట్లో 7,000 బండ్లు అమ్మినారు. ఏం చేసినారు? సుప్రీంకోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది? ఆఫ్టర్ April 1st, 2017 manufacturer or agent can't sell the vehicle in India. బాగుంటుంది చూడండి. Can't sell the vehicles in India. If by chance they are sold, registration can't be done by the RTO office. तो చూడండి ఏమైంది? రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఎందుకంటే వాహనం అనే ఒక ఇది ఉంది, దాంట్లో కొడితే అది ఎప్పుడు ఏమి బండి అని వస్తుంది. 7,000 బండ్లకు గాను పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఎవరి దగ్గర ఇలాంటి బండ్లు ఉంటే, తమిళనాడులో కూడా ఇచ్చింది, అన్ని సార్లు ఇచ్చినారు. ఏమని?
ఎక్కడైనా సరే ఇలాంటి బండ్లు ఎవరన్నా మీరు కొనింటే బై మిస్టేక్ రిజిస్ట్రేషన్ చేసినది అమ్మినది మీరు బండ్లన్నీ వెనక్కి అంటే పంజాబ్లో ఒకటేసారి 5,700 బండ్లు సరౌండర్ చేస్తారు. ఇక్కడ 6,000 అయితే 5,600 సరౌండర్ చేస్తారు. మధ్యప్రదేశ్లో సేమ్, మహారాష్ట్రలో సేమ్, ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కూడా ఈ బండ్లు ఉన్నాయి. ఇది మొత్తం మిస్టేక్ మ్యానుఫ్యాక్చరర్ది. అందులో ఏం చేసినారు, ఎవడైతే రిజిస్టర్ చేసినాడో వాళ్ళకన్నీ ఉద్యోగాలు కూడా పోయినాయి. మరి ఈడ ఎవరికి పోయింది? ఈడ నన్ను, నా భార్యను, అందరినీ లోపలేస్తారు. ఏమయ్యా, నన్ను నా భార్య లోపలేస్తారు, నా కొడుకుని వేస్తారు, నా కోడల్ని వేస్తారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపనున్న విశాఖ పోలీసులు. 100 రోజుల్లో గంజాయి వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తాం. కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ భవానీ సేన్ పై సస్పెన్షన్ వేటు. మహిళా పోలీసులపై లైంగిక ఆరోపణ నేపథ్యంలో ఎస్ఐ అరెస్ట్. ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న కార్పొరేట్ పాఠశాలల ఆగడాలను అరికట్టాలని ఏబీవీపీ ఏఐఎస్ఎఫ్ ఆందోళన. యూసఫ్గూడ డివిజన్లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అజారుద్దీన్ పర్యటన. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ అభివృద్ధి చేయలేదు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.